శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం మాధవి గారు. నమస్తే అండి. మీరు ఇంత స్మైల్తో వచ్చారంటే ఏదో పెద్ద బ్యాగేజే మోసుకొచ్చారు. కానీ మనం అడగండి. నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిరసనలు తెలియజేశారు. ఏంటి అంత తప్పేం చేశారు నారా లోకేష్ గారు? అంటే చెయ్యలేదు, చేశాడని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్లీ ఏం జరిగింది, మన జంతర్ మంతర్లో ఈ చాలా మంది క్రాప్ బ్యాచ్తో పాటు కొంచెం ఇన్స్పైర్ అయ్యి నిజమైన స్టూడెంట్స్ కూడా వెళ్ళి నీట్ ఎగ్జామ్కి ప్రొటెస్ట్ చేశారు. కానీ ఆంధ్ర నుంచి ఎవరు వెళ్ళలే. మీరు అబ్జర్వ్ చేశారా? ఆంధ్ర నుంచి ఎవరు వెళ్ళలేదు. కారణం అలయన్స్ ప్రభుత్వం ఉండడం. సో ఉండడం అండ్ ఆంధ్రాలో ప్రస్తుతానికి పరిస్థితులు బాగానే సాగుతూ ఉండడం వల్ల అన్ని వాళ్ళకి కావాల్సినవి జరుగుతుండడం వల్ల సో వాళ్ళు ఎగైనెస్ట్ వెళ్ళలేదు. సో ఇప్పుడు మొన్న జగన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మేము కూడా బుద్ధింకలం అయిపోతాము, కాక్రోచ్లం అయిపోతాం అన్నారు కదా. సో కాక్రోచ్లు ఏం చేస్తాయి? నాశనాన్ని సృష్టిస్తాయి. సో అవి ఏంటి, మనం చక్కగా వండుకున్న ఫుడ్ని వెళ్ళిపోయేసి తినేసి వాటి మీద పాయిజన్ జల్లుతాయి. సో అదే పాలసీ వాళ్ళు ఫాలో అవుతున్నారు అని నేను చూసా నిన్న కూడా వీడియో. చిన్నపిల్లల్ని స్కూల్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అంటే వాళ్ళకి ఓటు హక్కు ఇంకా రాలేదు. వాళ్ళు అసలు ఇలాంటి రాజకీయ ప్రొటెస్టులు చేయడానికి కానీ ర్యాలీలు చేయడానికి కానీ అది యాక్చువల్లీ చట్టరీత నేరం. అలా తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయాలి. కాలేజ్ కూడా బెదిరించి నేను విన్నాను. లైక్ అంటే ఒకవేళ వాళ్ళ ప్రొటెస్టులు రాకపోతే పంపివ్వకపోతే వీళ్ళ కాలేజీలో ఉండవు అనే పరిస్థితి కూడా క్రియేట్ చేశారంట. అని నాకు వాళ్ళని చూస్తుంటే నిజంగా కామెడీగా అనిపిస్తుంది. అంటే ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగిపోతుంటే ఎట్లా రప్చర్ చేయాలి అంటే లీక్ కానీ డిఎస్సిని లీక్ అయినట్లుగా కోర్టు కూడా హైకోర్టే చీవాట్లు పెడితే కూడా ఇంకా సిగ్గు ఎవరు చెప్పాలి లీక్ అయిందని? అయితే స్టూడెంట్సే ప్రొటెస్ట్ చేయాలి ఫస్ట్ లీక్ అయినప్పుడు. అంటే ఎవరైతే అంటే స్టూడెంట్స్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు, టీచర్లు కావాలనుకున్న వాళ్ళు. సో అప్పటికి వాళ్ళు విద్యార్థులే అండ్ టీచర్లు ఎప్పుడు నిరంతర విద్యార్థులు అని కూడా అంటుంటారు. వాళ్ళు కదా డిఎస్సిని లీక్ చేశారు, మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అని ఆ రోజే ప్రొటెస్ట్ చేసి ఉండాలి. ఎప్పుడు 2025 ఉద్యోగాలకు ముందే. కానీ వాళ్ళు చేయలేదే. 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. 9 నెలల నుంచి ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. టీచర్ కావాలనుకునేది రిచ్ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎవరు టీచర్ కావాలని పెద్ద అనుకోరు. టు బి ఆనెస్ట్లీ మనం మాట్లాడుకుందాం ఫ్రాంక్గా. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కొంచెం పేదరికం, ఇంకా లేదా ట్రైబల్స్ అంటే ఎస్టీ కేటగిరీ, ఎస్సీలు, వీళ్ళందరూ అంటే ఏదన్నా సమాజానికి మంచి చేద్దాం, విద్యార్థులకు మంచి నేర్పిద్దామని అనుకుంటారు. సో ఈరోజు వీళ్ళందరి కడుపులు కొట్టాలనుకుంటున్నారు కదా. అండ్ జగన్ గారు తెల్లారు లేస్తే మా ఎస్సీలు మా ఎస్టీలు అంటారు. కానీ ఈ రోజు వరకు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ వాళ్ళకు మంచి చేసినట్లుగా చరిత్రలు లేవు అసలు. అసలు ట్విస్ట్ మనం ఇందాక ఊరికే సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు అందులోంచి మనం దీన్ని కూడా క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనుకుంది. ఓపెన్ కేటగిరీలో ఒక అమ్మాయి, ఎస్సీ అమ్మాయి తను జాబ్ కొట్టడం గ్రేట్. అంటే షీ డిడ్ంట్ యూజ్ హర్ రిజర్వేషన్ ఆల్సో. చాలా నాలెడ్జబుల్గా కొట్టిందనే కదా అర్థం. చాలా అన్న వీళ్ళ కడుపులు కొట్టాలనుకుంటున్నారా? చెప్పండి. రీసెంట్ గా ఇక్కడ కర్నూలులో ర్యాలీ జరిగింది కదా, అక్కడ చాలా మంది విద్యార్థులు వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళని ఏంటంటే ఒక ఫోబియా క్రియేట్ చేయటం వల్ల ఏదైనా జరగడానికి జరిగితే కదా మా ఉద్యోగాలు పోతాయేమో ఆ భయం క్రియేట్ అవుతూ కదా వీళ్ళ ర్యాలీల వల్ల దీక్షల వల్ల. గవర్నమెంట్ ఉద్యోగం చాలా మంది ఎదురు చూస్తారు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని రూల్ ఏం లేదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే భరోసా జీవితానికి, అంటే రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ జీవితం అంత బాగుంటుంది, వాళ్ళ పిల్లల జీవితం బాగుంటుందని కోరుకుంటారు ఖచ్చితంగా. అలాంటి ఉద్యోగం పోతుంది అంటే కొందరికి టీచర్ అనేది డ్రీమ్ జాబ్. సరే, కొంతమంది వాళ్ళ కుటుంబం బాగుండాలనే జాబ్, వాట్ ఎవర్ ద థింగ్. రైట్. అలా కడుపులు కొట్టాలంటున్నారుగా వీళ్ళందరూ కలిసి. అంటే వీళ్ళ హయాంలో ఏమీ చేయలేదు. ట్రాన్స్పరెన్సీ అంటే ఇప్పుడు హైకోర్టు కంటే ట్రాన్స్పరెన్సీ ఏం కావాలి? హైకోర్టే అలాంటిది ఏమీ జరగలేదని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కసారి గతంలోకి వెళ్తే 2018 కూడా జరిగింది, కొట్టేసింది, తిప్పి కొట్టింది కదా హైకోర్టు. అట్లాంటిది ఏమీ జరగలేదు, 100 కేసులు పడ్డాయి కదా. అయినా సరే వీళ్ళకి ఇంత జ్ఞానం ఉంటే 16,000 మంది ఉద్యోగాలు కడుపు కొట్టి మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ మన ప్రజాధనం వృధా చేసి ఈ ఉద్యోగాలు ఇందులో ఎంతమంది సూసైడ్ చేసుకోవడానికి కారణమయ్యి చూసారా అంటే ఈ అలయన్స్ గవర్నమెంట్లో ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో అని చెప్పి ఒక బ్లేమ్ క్రియేట్ చేయడానికే కదా.
అండ్ అది జరగదులేండి. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అనుకోండి. ఆ 16,000 మంది ఉద్యోగాలు అసలు ఎక్కడికి పోవు. మళ్ళీ అది రీకండక్ట్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే అది జరిగిందే లీగల్ కదా. ఇప్పుడు ఇల్లీగల్ జరిగిందనుకోండి, ప్రతి ఒక్కరికి ఒక రైట్ ఉంటుంది అడగడానికి. Right. అండ్ మనం చూసుకుంటే 2018లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ నోటిఫికేషన్ చేయడము జరిగింది. Hmm. ఎగ్జామ్స్ కూడా రాశారు. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే అప్పటికి ప్రభుత్వం మారిపోయింది. వీళ్ళు అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది కదా హాయ్లాండ్లో, ఎవరెవరినో తీసుకెళ్ళి. ఐ థింక్ అరౌండ్ 158 ఆర్ 158 పీపుల్. అందులో అయితే 72 మంది మాత్రమే క్వాలిఫైడ్ పీపుల్ అంట. మిగిలిన వాళ్ళు చిల్లర్ బ్యాచ్, రౌడీ బ్యాచ్, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోజు, వీళ్ళందరూ వెళ్ళిపోయేసేసి వాళ్ళ పేపర్ గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ని దిద్దడానికి వీళ్ళందరూ రౌడీ షీటర్లు వీళ్ళందరినీ పెట్టడము, అసలు ఆ రాసిన ఎగ్జామ్ని మళ్ళీ సర్వనాశనం చేయడము, అంటే అది క్యాన్సిల్ అని చెప్పడం. అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ ఇదంతా ఫ్రాడు, వీళ్ళెవరూ సరిగ్గా రాయలేదు అని చెప్పి ఒక నాశనం సృష్టించారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు 2022 వరకు, ఎప్పుడు 19లో వచ్చారు వాళ్ళు. 2022 వరకు మళ్ళీ నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ అప్పుడు వేసి 2023లో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి 11 నెలల గ్యాప్. ఈ గ్యాప్ ఎందుకు జరిగింది? సరే దిద్దారబ్బా, ఉద్యోగాలు ఏవి, ఎవరికి ఇచ్చారు, ఎక్కడున్నాయి ఆ ఉద్యోగాలు? ఇప్పుడు గ్రూప్ 1లో సరే ఉత్తీర్ణులు అయ్యారు, ఎవరా ఉద్యోగస్తులు? ఇప్పుడు ఇంత క్లియర్గా డిఎస్సికి 16,000 మంది ఉద్యోగాలు వచ్చాయి, చేసుకుంటున్నారు, లిస్ట్ మొత్తం ఇచ్చేస్తారు కదా. చెప్పారు కూడా అధికారులు, చెప్పారు కదా. అవును, దాన్ని కూడా మాట్లాడతా, ఏ కేటగిరీలో ఇచ్చారన్న దాని మీద మళ్ళీ వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు కదా. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరా ఉద్యోగస్తులు? ఐ వాంట్ టు నో. వైసీపీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఐ వాంట్ టు నో, జస్ట్ ఆస్కింగ్, ఐ వాంట్ టు నో కదా. ఆ గ్రూప్ 1లో వచ్చిన ఉద్యోగస్తులు ఎవరు? సో దానికి క్లారిటీ లేదు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు? 22లో నోటిఫికేషన్ వేశారు, స్క్రీనింగ్ టెస్ట్ 23లో అయ్యింది, 11 నెలల జాప్యం జరిగింది. తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? సిట్ రిపోర్ట్ దీని మీద వేశారు కదా, డౌట్ వచ్చి, అనుమానం వచ్చి. అంటే మనకు క్లారిటీ లేనప్పుడే సిట్కి ఇవ్వడం జరుగుతుంది. సిట్ ఎంక్వైరీ చేస్తుంది కదా. నాది ఐ హ్యావ్, ఇది ఇంగ్లీష్ది, నేను తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకున్నా. జస్ట్ ఫ్యూ పాయింట్స్ చెప్తాను మీకు. వైసీపీ హయాంలో జరిగిన ఈ నియామకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయన్న విషయం సిట్ నివేదిక ద్వారా బట్టబయలైంది. అంటే జరిగాయన్నది సిట్ నిర్ధారణ చేసింది. ఇప్పుడు నేను చేయలేదు, మీరు చేయలేదు, టీడీపీ గవర్నమెంట్ కూడా చేయలేదు, ఎంక్వైరీకి ఇచ్చారు వాళ్ళ గవర్నమెంట్లో. సిట్, సిబిఐ ఇవన్నీ మన పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు, లేకపోతే ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు మనం ఎంక్వైరీకి వెళ్తాం కదా. త్రూ కోర్టు జరిగింది ఇది. తర్వాత నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి పేపర్లో ఎటువంటి అర్హత అనుమతులు లేని వ్యక్తులతో ప్రైవేట్ రిపోర్ట్లు, సీసీ కెమెరాలు లేకుండా, యూనివర్సిటీ నిపుణులు లేకుండా ప్రైవేటు వ్యక్తులతో మొబైల్ ఫోన్లు వాడుతూ వాల్యుయేషన్ చేయించడం వంటి ఎన్నో అక్రమాలకు పాల్పడిన విషయం సిట్ నివేదిక ద్వారా వెల్లడైంది. ఇందాక మాట్లాడుకున్నాం కదా పనికిమాలిన ఎదవలందరని, అదే ఇది. అంటే ఇందాక నేను వీళ్ళు అలా నాలాగా పనికిమాలిన ఎదవలు అనకూడదు కాబట్టి ఇలా అఫీషియల్గా రాశారు. వైసీపీ హామీలో జరిగిన ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో అర్హత ఉన్న ఓటర్లను లిస్టు నుంచి తొలగించినట్లు మళ్ళీ అది కూడా ఉంది. అర్హత సాధించిన నిరుద్యోగుల ప్రశ్నాపత్రాలను తారుమారు చేసిన విషయం కూడా సిట్ నివేదిక వెల్లడించింది. సో అదొకటి. సో ఇంకో పాయింట్ ఏంటంటే అదే 158 మంది ఇందాక చెప్పే కదా వాల్యుయేటర్స్లో ఉంటే 72 మందికి మాత్రమే ప్యానెల్ అనుమతి ఉంది. మిగిలిన 25 మందికి ప్యానెల్ అనుమతి లేదు. అయినా సరే వాళ్ళు లోపలికి చొరబడి, అది చొరబడి కాదు, అధికారంతో, ఎవరిచ్చిన అధికారంతో, వైసీపీ అధికారంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అవకతవకలు చేశారు. ఎందుకు చేశారు అది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఏది ఈ 158కే ఇన్ని అవకతవకలు ఉన్నాయి. 150 మందిలో 72 మందికి మాత్రమే ప్యానెల్ అనుమతి ఉందంట. మిగిలిన వాళ్ళు ఈ 25 మందికి లేదు. ఇప్పుడు ఈ 16,000 మందిలో వీళ్ళు వెతుకుతున్నారు. ఓకే, ఇది సిట్ మనకు వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత మరొకరు దాన్ని పునః పరిశీలించాలనే నిబంధన కూడా పాటించకుండా ఇంకా ఇట్లాంటి చాలా రాశారు. ఇవన్నీ సిట్ ఇచ్చిన రిపోర్ట్, మన రిపోర్ట్ కాదు. క్లారిటీ కదా, జనాలు మన మీద సొంతంగా ఈడ కూర్చొని అనుకుంటారు. మాధవి గారు ఒకటి, వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా మళ్ళీ లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, ఇంకో డిఎస్సి కూడా నేను కండక్ట్ చేస్తాను, నేను ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చి తీరతాను, మీరు నన్ను ఆపలేరు
అని చెప్పేసి ఆయన ప్రకటన చేస్తానే ఉన్నా. ఎస్ అంటే ఆయన ఆపడం కోసమేనా ఇదంతా ఈ రాజకీయ ఎత్తుగడ? ఆబ్వియస్లీ. అండ్ కొత్తది ఏదో పట్టుకొచ్చారు కదా ఇప్పుడు, ఏంటి అంటే అదే స్పోర్ట్స్ కోటాలో 16,000 మందిలో 400 మందికి స్పోర్ట్స్ కోటా వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో రాకూడదా ఉద్యోగాలు? అది బ్రిడ్జ్ సరే బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ అంటే అదొక రకమైనటువంటి పేకాట ఆడే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారని జనాలకు, అమాయక ప్రజలకి నమ్మిస్తున్నారు. అది నిజంగా వీధుల్లో ఆడుకునే పేకాట అయితే దానికి నేషనల్ ఇంటర్నేషనల్ గుర్తింపు ఇచ్చి అందులో గెలిచిన వారికి పథకాలు, సర్టిఫికేట్లు, మెడల్స్ ఎందుకు ఇస్తున్నారు? ఇంకోటండి, అసలు దాంట్లో కూడా ఆ కేటగిరీలో కూడా రాలేదనే ఆ కేటగిరీలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదట. ఓకే, చాలా క్లారిటీగా చెప్పారు, అసలు ఆ బ్రిడ్జ్ కేటగిరీలో ఇవ్వలేదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ చాలా క్లారిటీతో ఉంది. ఇది నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు ఉన్నటువంటి ఆట అయినప్పటికీ కూడా ఎందుకు వారికి ఇందులో అవకాశం ఇవ్వడం అని, వాళ్ళకు కూడా ఉద్యోగం అది కూడా ఒక్కలకే ఇచ్చేది, ఆ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. నాకు ఒక డౌట్ మా దగ్గర, ఇప్పుడు 16,000 మంది ఇంటూ కుటుంబం ఒక నలుగురు వేసుకోండి. సో ఆ ఓట్ బ్యాంక్ అనేది వీళ్ళు ఆలోచించలేదా? లేదు, టీచర్స్ అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు ఈ 16,000 ఇంటూ క్లాస్లో పేరెంట్స్కి సంబంధించింది ఇంటూ 30 వేసుకోండి. ఇప్పుడు వీళ్ళు చేసిన మొత్తం వాళ్ళు గుర్తుంచుకుంటారు, డెఫినెట్గా గుర్తుంచుకుంటారు కదా. ఎంత ఓట్ బ్యాంక్ మీద వీళ్ళు ప్రభావితం చేసుకుంటున్నారు రిలే నిరాహార దీక్షలు కదా. అంటే వాళ్ళ ఉద్యోగాలు పీకించేస్తే నిజమే మీరు అన్నది, కొన్ని వేల మంది ఓట్లు, కొన్ని వేలు కాదండి, లక్షలండి. మేబీ వాళ్ళు 16,000 ఎంతమందిని ప్రభావితం చేస్తారు వాళ్ళు? అంటే నేను అన్ఫార్చునేట్ మాట్లాడకూడదు కానీ ఆంధ్ర రాజకీయాలలో ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి జరుగుతున్నదే అండి. మత మార్పిడి అనేది చాలా దారుణంగా ఆంధ్రప్రదేశ్లో స్టాటిస్టిక్స్ మారిపోతున్నాయి. ఇది ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇది ఒప్పుకోవాల్సిన నిజం. FCRA బిల్ అందుకే తీసుకురావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో డ్రాస్టిక్, నాట్ తెలంగాణ, మన తెలుగు స్టేట్స్లో చాలా ఓ రేంజ్లో మారిపోతుంది. అదంతా జగన్ ఓటు బ్యాంకుగా మారుతుంది. సో ఆయన కూడా వీళ్ళు పోతే పోయారు, వాళ్ళు వస్తారు అనుకుంటున్నారేమో. ఏముంది, బెదిరించి కొంతమందిని ఇప్పుడు చూడు, కాలేజీల నుంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏమైందంటే పంపించకపోతే వాళ్ళ కాలేజ్ ఉండదు అనేటటువంటి ఒత్తిడి ఉంది వాళ్ళ మీద. అంటే ఇక్కడ నేను ఇంకోటండి, ఇప్పుడు ఓకే కన్వర్షన్ మీరు అన్నారు కదా, ఓకే కన్వర్టెడ్ పీపుల్లో కూడా ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఒక్క క్షణం ఆలోచిస్తారు. యాక్చువల్లీ అంటే కన్వర్ట్ అయిన వాళ్ళు నిజంగానే ఆంధ్రాలో ఎవరు సర్టిఫికెట్లు తీసుకోలేదు క్రిస్టియన్స్, కాబట్టి రిజర్వేషన్ సర్టిఫికెట్లు వచ్చి ఉంటారు, వాళ్ళు అయ్యారు, వాళ్ళు ప్రభావితం చేస్తారు కదా. వాళ్ళు చేస్తారు. అంటే మేబీ ఆయన లెక్క వేరే ఉండొచ్చు, లేదా అంత లెక్క వరకు ఆలోచన 2029లో చూసుకుందాం, ఇప్పుడైతే ప్రభుత్వంలో అల్లకల్లోలాలు సృష్టిద్దాం, అప్పుడు సంగతి అప్పుడు, ఇప్పుడు సంగతి ఇప్పుడు అనుకోని కూడా ఉండొచ్చు. రైట్. ఇంకొకటి ఈ మధ్య మీరు అక్కడ గమనించినట్టయితే కొంతమంది విద్యార్థులు కావచ్చు, ఎవరైతే ఉన్నారండి, ఓకే మమ్మల్ని క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కదా, అసలు వైసీపీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్వాలిఫికేషన్ లక్షలు సంపాదించారు, లక్షల కోట్లు, లేకపోతే మిగిలిన నాయకులందరూ ఎవరైతే రిలే నిరాహార దీక్షలు లేకపోతే దీక్షలు చేస్తున్నారో వాళ్ళంతా మా కోసమే పోరాడుతున్నారా? పోరాడితే అసలు మీ ఆస్తులు ఎలా సంపాదించారు? ఇప్పుడు మా ఉద్యోగం తీసేస్తే మీ ఉద్యోగానికి సంబంధించి కూడా మేము వస్తాం అనే సవాలు విసురుతున్నారు వాళ్ళు. ఒకవేళ అదే జరిగితే అండి, ఇట్స్ వెరీ లెంగ్తీ క్వశ్చన్. కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇంత పొడుగు క్వశ్చన్ అడిగితే ఆయన ఆన్సర్ అలానే ఉంటుంది. ఇట్స్ వెరీ లెంగ్తీ క్వశ్చన్. ఇప్పుడు అభ్యర్థులలో కొంతమంది ఆందోళనలో అంటే మీరు ఇంకా ఈ విధంగా చేస్తే నెక్స్ట్ జరగబోయే పరిణామాలకు కూడా మేము కూడా అలానే నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధపడతాం. మరి వాళ్ళ ధైర్యం ఏంటో నాకైతే తెలియదు. 2029కి మేమే వస్తాం అంటున్నారు. ఒక సైడ్ ఏం జరుగుతుంది అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి ఇన్వెస్టర్లు అందరూ వైసీపీలో అలా వెనకమల్లగా జాయిన్ అవుతున్నారు. నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది జాయిన్ అయిపోతున్నారు. మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు ఆ పార్టీలో అని అడిగితే 2029లో మేమే వస్తాం, కోట్లు పట్టుకెళ్తున్నారు, వీళ్ళే ఇస్తున్నారు, ఫండింగ్ ఇస్తున్నారు పార్టీలో జాయిన్ అవ్వడానికి, డబ్బులు పెడితే గెలిచేస్తాము అంటున్నారు. అంటే లిటరల్లీ డబ్బులతో ఓట్లను కొంటాము కాదండి. ఇక్కడ వాళ్ళు అనేది ఏంటంటే ఓకే మమ్మల్ని క్వాలిఫైడ్ పీపుల్ కాదంటున్నారు కదా, ట్రాక్ రికార్డ్ అనేది తీసుకొస్తున్నారు తెరపై. వీళ్ళకి కూడా తెలుసు, ఫినిష్ అవ్వలేదు, వీళ్ళకి కూడా తెలుసు ఎలాగే ఉద్యోగాలు పీకేరని. ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. వాళ్ళ ఉనికిని ప్రజలు మర్చిపోయారు. వెరీ అన్ఫార్చునేట్. అంటే సోషల్ మీడియాలో వాడే భాష 11 రెడ్డి అని పిలవడం స్టార్ట్ చేశారు. ఈ 11 కాస్త 1 అయిపోతుంది. అమ్మో మా ఉనికిని మేము చాటుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అసెంబ్లీకి పోవట్లేదు, మాట్లాడట్లేదు,
ఆబ్సెంట్లు చేస్తున్నారు. ప్రజల తరపున వాయిస్ ఎత్తట్లేదు. అది ప్రతిపక్షం ఇస్తే వస్తానంటున్నారు ఆయన. అది ఎలా అంటే రాజ్యాంగ విరుద్ధంగా చేయమంటే ఎలా కుదురుతుందండి? వాళ్ళ అది నాయకులు రాజ్యాంగంలో లేదు కదా! వాళ్ళ నాయకుల డిమాండ్ కూడా అదే. ప్రతిపక్షం అవును. ఇవ్వండి వస్తారా? ఎన్ని సీట్లు ఉండాలి ప్రతిపక్షం ఉండాలంటే? ఐ థింక్ 18+ సంథింగ్ అట్లా ఉండాలి సీట్లు. వీళ్ళకి లేవు కదా! అసలు రాజ్యాంగంలో ఒక నిబంధనలున్నాయి. అలాగే 60 ఆబ్సెంట్లు పడితే మళ్ళీ రీ ఎలక్షన్ కండక్ట్ నిజంగా చెయ్యాలండి ప్రస్తుత ప్రభుత్వము. జాలిపడి వదిలేస్తున్నారు. ఎవరెవరైతే కంటిన్యూగా మొత్తం ఈ 2 సంవత్సరాల్లో 60 రోజులైనా 60 రోజులు కంటిన్యూగా ఇట్లా మొత్తం ఆబ్సెంట్లు పడితే అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందే. రాజ్యాంగాన్ని ఖచ్చితంగా నిజంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం సిన్సియర్‌గా ఫాలో అవ్వాలి. సరే వాళ్ళకి పవర్ ఉండి, డబ్బు ఉండి అక్కడ డబ్బు పంచి గెలుస్తారా? ఇంకోటి అది వదిలేయి. ట్రాన్స్‌పరెన్సీ అప్పుడు కూడా చూపించమని అడగాలి. మీరు డబ్బు పంచకుండా ఇచ్చిన దాంట్లో మొత్తం ఇట్లా సీసీ కెమెరాలో మొన్న పశ్చిమ బెంగాల్‌లో జరిగినట్లు అట్లా అంతా పెట్టి ఎలక్షన్ జరిపించాలి. అండ్ వీళ్ళకు తెలిసి ఈ 16,000 ఉద్యోగాలు తీయరని. దే వాంట్ టు క్రియేట్ అన్‌రెస్ట్ అన్నది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది నాకైతే. సరే ఇప్పుడు నేను మళ్ళీ మొదటి ప్రశ్నే ఓకే వీళ్ళకి తెలుసు కదా, తెలుసు. వీళ్ళకి సంబంధించి మరి ఈ ఎప్పుడైతే ఈ దీక్షలు కావచ్చు ఇవన్నీ ఇంత ఉధృతంగా చేశారో, లోకేష్ రాజీనామా చేయాలన్నా ఇంకోటి అది రేపొద్దున ఎలక్షన్కి లీడ్ అవుద్ది కదా. అప్పుడు సంగతి అప్పుడండి. ఇప్పుడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో మర్చిపోరు. అల్లకల్లోలాలు వీళ్ళు మర్చిపోరు సృష్టించాలి. కదా. ఎవరైతే జనాలు మర్చిపోరు. వాళ్ళు మర్చిపోరు కదా. జాబ్ వచ్చిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకోటి డెఫినెట్ గా మర్చిపోరు. నేను అదే అంటున్నా. కొంతమందికి రాజకీయ ఎజెండాలు ఎలా ఉంటాయి? అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. అన్రెస్ట్ క్రియేట్ చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వీళ్ళని ఎట్లా డీల్ చేస్తుంది చూడాలి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా. అంటే స్టేబుల్ గా సాగుతుంది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు 2 ఏళ్ల నుంచి బాగా స్టేబుల్ గా సాగుతుంది. ఈ కాక్రోచ్లను చూసారు. 12 ఏళ్ల నుంచి దేశంలో డెవలప్మెంట్ చూస్తున్నారు. అన్నింటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, జాబ్, మొత్తం భారతదేశం ఒక స్టేబుల్ స్థాయికి వెళ్ళేసరికి కాక్రోచ్లకి ఏం చేయాలో తెలియట్లేదు. కాక్రోచ్ల పేరుతో వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాక్రోచ్ల పేరుతో రాలేక వీళ్ళే అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి ఇంత స్టేబుల్గా ఉంది ఏంటి ఆంధ్రప్రదేశ్? మేము ఏం చేసినా మమ్మల్ని తిప్పికొడుతున్నారు. మేము రకరకాలు తీసుకొచ్చాం. ఆఖరికి మామిడి పండు లాంటి మావిగన్ని తీసుకొస్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సో మావిగన్ మీద నడిపారు. ఛాన్స్ దొరికింది. జంతర్ మంతర్లో చేశారు. మనం ఇన్స్పైర్ అయిపోయాం. సో లెట్స్ బికమ్ బొద్దింకా అని చెప్పేసి వీళ్ళు కొత్త చేస్తున్నారు. కానీ టు బీ ఆనెస్ట్లీ వీళ్ళు అన్రెస్ట్ క్రియేట్ చేయాలనుకున్నారు. నాకు నవ్వొస్తుందండి. ఎక్కడ అన్రెస్ట్ నాకు కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో. సీరియస్లీ కనిపించట్లేదు. ఏదో కామెడీ పీసుల్లాగా కనిపిస్తున్నారు అందరికీ. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఏది జన్జీ అని నిరాహార దీక్షలు పెట్టారు. వీళ్ళు జన్జీ ఏంటండి? అదేనా వాళ్ళు జన్జీ టూ మచ్ కామెడీ ఉందండి. జన్జీ అంటే ఎవరండి? అరౌండ్ 97 నుంచి పుట్టిన వాళ్ళందరూ ఇప్పటి వరకు జంజీలు అవుతారు. వీళ్ళందరూ 45, 50, 55 వీళ్ళు జంజీలు ఎట్లా అవుతారండి? వీళ్ళంతా 70s లో పుట్టిన వాళ్ళు అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. రెట్రోస్ అని పెట్టుకోండి పేరు, బాగుంటుంది కదా. ఓకే, రెట్రో వైసీపీ దీక్ష అని పెట్టుకోవాల్సింది. ఇప్పుడు ట్రెండింగ్ ఇది కదా జంజీ, అందుకనే ఉద్యోగాలు వచ్చిన జంజీకే కదా మరి. వీళ్ళు పెట్టుకున్నారు ఆ పేరు. దట్స్ వాట్ చెప్తున్నా. సో నాకైతే ఒకటే కనిపిస్తుంది, అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. స్టేబుల్గా వెళ్తున్న ప్రభుత్వంలో ఏదో ఒకటి చేయాలి, లేదా క్రెడిట్ చోరీ చేయాలి. ఇప్పుడు చేస్తున్నారు కదా. ఎయిర్పోర్ట్ మాదే వైజాగ్ దగ్గర, అది మాదే, ఇంకోటి మాదే. మనం ఏమీ చెయ్యం, అన్నీ మావే. క్రెడిట్ చోరీ చేస్తున్నారు. సో వీళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. సో దే వాంట్ టు క్రియేట్ మెస్, అన్రెస్ట్. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే అన్రెస్ట్ అవ్వట్లేదు. బికాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ 5 సంవత్సరాల పాలన చూశారు. అంత వర్స్ట్ పాలన నిజంగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత అంత వర్స్ట్ పాలన నాకు తెలిసి ఆంధ్ర ప్రజలు ఎప్పుడు చూసుండరు. ఆ 5 ఏళ్లలో జరిగింది. పబ్లిక్గా వార్నింగ్లు, వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయం చేశారు. అఫ్కోర్స్ ఎవరు ప్రజలకు మంచి చేశారా చెడ్డ చేశారా అదంతా లీవ్ ఇట్ అసైడ్. లెట్స్ టాక్ ఓన్లీ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇట్లా అసెంబ్లీలో ఉంటే ఒక హెల్దీ కౌంటర్ బ్యాక్ ఉండేది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్ చేసుకుంటుంటే నవ్వుతూ రిసీవ్ చేసుకునేవాళ్ళు. అది కదా అపోజిషన్ అంటే, ఆ హెల్దీ పాలిటిక్స్. వీళ్ళది రౌడీ రాజకీయం. రెండింటికి చాలా తేడా ఉంది. లీవ్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ డిడ్ అన్నది. ఆ కౌంటర్ బ్యాక్ లేదు చూడండి. చాలా అసహ్యమైన కౌంటర్ బ్యాక్స్ వీళ్ళవి. చీప్ రౌడీయిజం. సో అది ఎప్పటికీ మేబీ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో వ్యవహరించిన తీరు పేరుకు వాళ్ళ కొడుకని చెప్పుకోవడమే తప్ప దట్స్ రౌడీయిజం. ఇదే నా స్టేట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.